రాధే రాధే 996 అండి. సో థ్యాంక్స్ అలాట్ అండి. నా వీడియోస్ చూసి మీరు కమెంట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. థ్యాంక్స్ అలాట్ అండి. సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి హాట్లీ వెల్కమ్ అండి. చేయబోయే వాళ్ళకు కూడా రాధే రాధే ఛానల్లోకి వెల్కమ్ అండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇలాగే మోటివేట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ అండి. వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. సో ఈరోజు వచ్చేసి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేద్దామండి. ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేసేద్దామండి. ఓకే, ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేసేసి బ్రీఫ్గా మీ ఎనర్జీస్ చెప్పేసి తర్వాత మీ పార్ట్నర్ ఎనర్జీస్ చెక్ చేసేద్దామండి. సో ఓం నమ శివాయ, హర హర శివ శివ శంభో శంకర. రాధే 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 రాధే. మీరు మీ పేరును, మీ డేట్ ఆఫ్ బర్త్ని మీ మనసులో ఒక 3 times ఆర్ 5 times స్మరించుకోండి. మీది మీరు స్మరించుకోండి, మీ ఎనర్జీస్ ఇది. ఓకేనా అండి? సో కమనండి. రాధే 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 అనే నామస్మరణని మనం 2 times స్మరించడం ద్వారా ఆ శ్రీకృష్ణుని నామజపాన్ని 1000 times మనము స్మరించినంత పాజిటివ్ ఎనర్జీ మనకు గెయిన్ అవుతుందండి. అందుకనే మీకు డైలీ ఎంత వీలైతే అంత మీ మనసులో రాధే రాధే అనే నామస్మరాన్ని తలుచుకోండి. మీకు అంత పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ ఎనర్జీ మీకు బయటికి వెళ్తుంది. ఓకేనా అండి? సో మీ ఫీలింగ్స్, మీరు అట్ ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారో. ఐ నో యూ ఆర్ బెస్ట్ ఫర్ మీ, బట్ మై ఫ్యామిలీ ఇష్యూ ఆర్ టేకింగ్ మీ అవే. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, ఐ నో యూ ఆర్ బెస్ట్ ఫర్ మీ. నాకు తెలుసు అంటే మీ పార్ట్నర్తో మీరు అంటున్నారు, మీరు నాకు బెస్ట్ పర్సన్ అనే తెలుసు, బట్ నా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, టేకింగ్ అవే. మా ఫ్యామిలీ ఇష్యూ ఉన్నాయి, అందుకే నేను మీతో దూరంగా ఉంటున్నాను. టేకింగ్ అవే, దూరం పెడుతున్నారు. ఓకే అండి. యువర్ ఫైట్ స్పాయిల్స్ మై ఫీలింగ్స్, ఇట్ ఈజ్ ఎ స్ప్రింకింగ్ ఎస్. నెక్స్ట్ అండి, I am now focused on some serious issue, need your support, not fight. It is a springing us. Okay. I'm always had some secret, now you know many of them but not all. ఓకే అండి, ఇవి వచ్చేసి మీ ఫీలింగ్స్ అండి. సో మనం ఈ టారో డెక్ నుండి మనము క్లారిఫై ఇచ్చేస్తానండి మీకు. మీ ఫీలింగ్స్ ఏంటో మీకు 1 minute నేను క్లారిఫై ఇచ్చేస్తాను. మీ ఎనర్జీస్ ఈ టారో డెక్ నుండి మీ ఫీలింగ్స్ క్లారిఫై ఇచ్చేస్తానండి. ఐ నో యు ఆర్ బెస్ట్ ఫర్ మీ, బట్ మై ఫ్యామిలీ ఇష్యూ ఆర్ టేకింగ్ మీ అవే. ఫ్యామిలీ ఇష్యూ ద్వారా నేను దూరంగా ఉంటున్నాను. నాకు తెలుసు మీరు నాకు ఒక బెస్ట్ పర్సన్ అని, నాకు సూటబుల్ పర్సన్ అని అంటున్నారు, బట్ ఫ్యామిలీ ఇష్యూ ద్వారా నేను మీకు దూరంగా ఉంటున్నాను అని అంటున్నారు. వై? ఎందుకు అంటే వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి? ఫ్యామిలీ కారణం అంటున్నారు, బట్ మీరు ఎందుకు అంటే అసలు పర్ఫెక్ట్ రీజన్ ఫ్యామిలీ అంటే ఎవరు, ఏంటి రీజన్ ఏంటి, సమ్ కాస్టా, ఏ ఇష్యూ ఏంటి అనేది చూసేద్దామండి. వై క్లారిఫై చేసాం ఏంటి అనేది. నైట్ ఆఫ్ వాండ్స్ అండి. నైట్ ఆఫ్ వాండ్స్ అంటే ఐ నో యు ఆర్ బెస్ట్ ఫర్ మీ, బట్ మై ఫ్యామిలీ ఇష్యూ ఆర్ టేకింగ్ మీ అవే అంటే దీనికి క్లారిఫై ఏంటంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్పాట్స్ ఎనర్జీ అండి. మీకు ఎవరెవరికి వర్తిస్తుందో ఈ కార్డ్ నేను చెప్పేస్తాను చూడండి. ఎక్వేరియస్, కుంభము, జెమిని, మిథునము, లిబ్రా, తులా రాశి వాళ్ళకు వర్తిస్తుందండి. ఇది నైట్ ఆఫ్ వాండ్స్ అంటే స్పీడప్ అనమాట అండి. అంటే ఫ్యామిలీ ఇష్యూ అంటున్నారు కదా, ఫ్యామిలీ ఎలా భావిస్తున్నారు మిమ్మల్ని అంటే
మీరు తను కరెక్ట్ సూటబుల్ పర్సన్. బట్ ఫ్యామిలీ ఇష్యూ అంటే ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే ఈ అబ్బాయి దూకుడు స్వభావం, బాగా ఫాస్ట్. ఒక డిసిజన్ ఏదైనా తీసుకున్నా ఒక దానిపైన స్టేబుల్గా ఉండడు. అంటే ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తనకి తెలియదు. ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ. ప్రతిదీ ఇప్పుడు అయిపోవాలి అంటే అయిపోవాలి, వెనక ముందు ఆలోచించకుండా డిసిజన్ తీసుకోవడము. ఆ, ఆ, అదే ఎదురుగానే దురుసుగా మాట్లాడేయడము. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్, నా అదేంటో నేను చెప్తాను, నా అదేంటో నేను వాళ్ళ ముందు పెడతాను, వాళ్ళు వింటే ఓకే, అదర్వైజ్ ఐ డోంట్ కేర్ అంటారే కొంతమంది, అలా అంటే స్వభావం. సో అందువల్ల ఫ్యామిలీ ఇష్యూ అంటే మీకు పర్ఫెక్ట్గా ఒకటి ఆలోచించి డిసిజన్ తీసుకోరు. తొందర ఎక్కువ, స్పీడప్ ఎక్కువ, అన్నిట్లో ఆవేశం ఎక్కువ. ఆ రీజన్తో ఫ్యామిలీ వాళ్ళు మీ పట్ల అభిప్రాయాన్ని అంటే వద్దు అనే దాంట్లో ఉన్నారు. వద్దని కాదు, సమ్ మీ ఈ రీజన్ వల్ల ఈ తొందరపాటు డిసిజన్ కరెక్ట్ తీసుకోకపోవడం, ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ, దాంతో వద్దంటున్నారు. అంటే సంథింగ్ అందుకే నేను మీతో డిస్టెన్స్ ఉంటున్నారు. మీలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అదే అనమాట రీజన్. ఫ్యామిలీ ఎందుకు అంటున్నారంటే అదే రీజన్ అండి. సో నెక్స్ట్ వన్ అండి, యువర్ ఫైట్ స్పాయిల్ మై ఫీలింగ్స్. ఇట్ ఈజ్ ఏ సపరేటింగ్ గర్ల్స్. చూసారా, మీ ఇద్దరి మధ్యలో ఏదో గొడవ అయింది. సో స్పాయిల్ మై ఫీలింగ్స్. నేను ఎన్నో అనుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, కానీ అవన్నీ కళలన్నీ ఏంటి నీరు కారిపోయాయి. ఇట్ ఈజ్ సెపరేటింగ్ అస్. ఆ కళలు అంటే ఎన్నెన్నో ఊహించుకున్నాను. మన ఇద్దరి మధ్యలో ఫైటింగ్ అయింది, దానివల్ల కళలన్నీ చెల్లా చెదరైపోయాయి అంటున్నారు. ఎందుకు? వై? వావ్, నైస్ కార్డ్. ఎట్ ఆఫ్ వాన్స్ వచ్చిందండి. మీరు అలా భావిస్తున్నారు, బట్ అది రియల్ కాదు. ఫైటింగ్స్ కామన్, ఫైటింగ్ అయ్యాయి. మీరు ఇప్పుడు డిస్టెన్స్లోనే ఉన్నారు, అంటే గ్యాప్ సంథింగ్ దూరంగా ఉన్నారు. కానీ మీరు అనుకుంటున్నారు అలా ఫైట్ అయింది, స్పాయిల్ అయింది, మీ ఫీలింగ్స్ స్పాయిల్ అయ్యాయని మీ పాటికి మీరు ఆలోచిస్తున్నారు, కానీ అది కాదు. ఇట్ ఈస్ సపరేటింగ్ అస్. ఇప్పుడు సపరేట్లో ఉన్నారు, బట్ మీకు కమ్యూనికేషన్ రాబోతుంది. గుడ్ న్యూస్ ఇదండి. సో ఇది ఒకటి జనరల్ రీడింగ్ అండి. మీకు ఎలా వర్తిస్తే, ఎవరికి ఎలా రెసిమినేట్ అయితే అలా తీసుకోవాలి, ఓకేనా? సో ఇది వచ్చేసి మనకు స్వాట్స్ ఎనర్జీ అండి. ఏరిస్, లియో, సాజిటేరియస్, మేషం, సింహ, ధనుసు రాశి వాళ్ళు వర్తిస్తారు. మీరు అనుకున్నది అపోహ అండి. యువర్ ఫైట్ స్పాయిల్ మై ఫీలింగ్స్. ఇట్స్ సపరేటింగ్ అస్. ఓకే, ఫైట్స్ అవుతాయి, కామన్గా జనరల్గా అవుతుంటాయి, పోతుంటాయి, డజంట్ మ్యాటర్ అది. బట్ ఏంటంటే ఇప్పుడు సపరేషన్లో ఉన్నారు, కమ్యూనికేషన్ లేదు. బట్ మీ కమ్యూనికేషన్ స్పీడప్గా రాబోతుంది విత్ ఇన్ 8 hours, 8 days, విత్ ఇన్ 1 week. ఓకేనా? దిస్ నెక్స్ట్ వన్, ఐఎమ్ నౌ ఫోకస్డ్ ఆన్ సమ్ సీరియస్ ఇష్యూ, నీడ్ యువర్ సపోర్ట్, నాట్ ఫైట్. అంటే మీరేమంటున్నారంటే ఐఎమ్ నౌ ఫోకస్డ్ ఆన్ సమ్ సీరియస్ ఇష్యూ అంటున్నారు. సో నీడ్ యువర్ సపోర్ట్, నాట్ ఫైట్. అంటే ఐఎమ్ నౌ ఫోకస్డ్, నేను ఒక ఇష్యూ పైన సీరియస్ ఇష్యూ పైన ఫోకస్గా ఉన్నాను. సో నీడ్ యువర్ సపోర్ట్, నాకు ఒక సపోర్ట్ కావాలి, అంటే మీ సపోర్ట్ కావాలి అని అంటున్నారు. ఎందుకు? సో కమాన్ అండి, క్లారిఫై చేస్తాను నేను. ఐఎమ్ నౌ ఫోకస్డ్ ఆన్ అంటే దేనిపైన ఫోకస్ చేస్తున్నారు? నీడ్ యువర్ సపోర్ట్, మీ పర్సన్ యొక్క సపోర్ట్ కావాలని అంటున్నారు. వై? కమాన్ అండి, క్లారిఫై చేస్తాను నేను. ఐఎమ్ నౌ ఫోకస్డ్ ఆన్ సమ్ సీరియస్ ఇష్యూ, నీడ్ యువర్ సపోర్ట్, నాట్ ఫైట్. Why this card here? Clarify please, angels, spirits guide. Okay అండి. ఓ జస్టిస్. సీరియస్ ఇష్యూ అంటే సంథింగ్ మీకేంటో సీరియస్ ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ అంటే మీ పార్ట్నర్దే ఉండొచ్చు మేబీ. నేను ఆ సీరియస్ ఇష్యూ పైన ఫోకస్ చేస్తున్నాను, మీ సపోర్ట్ కావాలి నాకు అంటున్నారంటే సంథింగ్ మ్యారేజ్, సంథింగ్ అంటే మీకు ఎలా వర్తిస్తే అలా అండి. బస్ జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు, మీకు వస్తుంది. మీకు ఆ సపోర్ట్ ఇస్తారు, మీ పర్సన్ ఇస్తారు. 100% జస్టిస్ వచ్చిందంటే మీకు ముందు ఏమైనా గొడవలు అవ్వయి అన్నారు కదా, ఎక్కువ ఫాస్ట్ అప్, స్పీడప్, డిసిజన్ కరెక్ట్గా తీసుకోరు, తొందరపాటు, కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, తనదేదో తను
ఆ, వెనక ముందు ఆలోచించకుండా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారా కొంతమంది, అలాంటి మనస్తత్వం ఉన్న అంతా ఫోకస్ చేస్తున్నారు కదా. అలా కాకుండా తను సర్దుకొని మీ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు జస్టిస్ అవుతుంది అంటే మీరు సంథింగ్ సపోర్ట్ అడుగుతున్నారు కదా, ఆ సపోర్ట్ మీకు అందుతుంది మీ పర్సన్ నుండి అని చెప్తున్నారు. ఓకేనా. ఆల్వేస్ హ్యాడ్ సమ్ సీక్రెట్స్. I always had some secrets. Now you know many of them, but not all. ఓకే, నాకు చాలా సీక్రెట్స్ ఉన్నాయి. దాదాపుగా నీకు అన్నీ తెలుసు, అంటే తెలుసు బట్ అన్నీ తెలియదు, పూర్తిగా తెలియదు అని అంటున్నారు. వై మీ అవి ఓకే అంటే ఏంటంటే ఇక్కడ అన్నీ ఉన్నాయండి మీకు, బట్ ఏదో అంటే అది మీకు లోపల నుండి కలిచేస్తుంది. అన్నీ ఉన్నాయి బట్ నెగిటివ్ థింకింగ్ అవుతుందా కాదా, నేను ఇది చెప్తే ఏమనుకుంటారో తను, వాళ్ళు ఏమనుకుంటారో, ఇదేమవుతుందో అదేమవుతుందో అంటే మైండ్లోనే జగ్లింగ్. మీది మీకు మూవ్ కావాలి, మీరు స్టెప్ వేయాలి. ఇదేంటంటే 9 ఆఫ్ వాండ్స్ అంటే వాండ్స్ ఎనర్జీ కూడా వచ్చేసి మనకు ఏరిస్ లియో సాజిటేరియస్ అండి. మేషం సింహ ధనుసు రాశిలో వాళ్ళు వర్తిస్తారు. ప్లస్ 9 నెంబర్ ఇంపార్టెంట్ అండి వీళ్ళకు. ప్లస్ 9 డేట్ ఇంపార్టెంట్ అండి. సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్. ప్లస్ 11 నెంబర్ కూడా ఇంపార్టెంట్ అండి. నవంబర్ మంత్ ఇంపార్టెంట్. నవంబర్ ఓకే. ఇక్కడ ఏంటంటే ఆల్వేస్ హ్యాడ్ సమ్, నాకు చాలా సీక్రెట్స్ ఉన్నాయని తెలుసు. ఆ సీక్రెట్స్ కూడా మోస్ట్లీ నీకు అన్నీ తెలుసు, బట్ పూర్తిగా నీకు అన్నిటి కోసం తెలియదు అంటున్నారు. ఏంటంటే ఏది అంటే నేను ఇది చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతారో, ఇది చెప్తే తను ఏం సీరియస్ అవుతారో అనే దాంట్లో మీరే జగ్లింగ్ అవుతున్నారు మీ మైండ్లో మీరే. బట్ అక్కడ ఏం లేదు ఇష్యూ, మీరంతా ఇది అంటే లోపల ఇది అయ్యే అవసరం లేదు, ఫ్రీగా చెప్పండి, అదేం పెద్ద ఇష్యూ కాదు, మీకు తెలియదు అంటున్నారు. అన్నీ తెలపండి మీ పార్ట్నర్కి. మీకు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూసారా. 9 ఆఫ్ వాండ్స్ అంటే మీరు స్టేబుల్గా ఉన్నారు, ప్రతి ఒక్కటి ఉంది, స్టేబుల్గా ఉంది. బట్ మీ ఆలోచన మీ థింకింగ్లోనే మీరు అలా ఆలోచిస్తున్నారు. తనకి తెలియదేమో, తెలిసే ఏమవుతుంది, బట్ తనకు అన్నీ తెలుసండి. మీ పర్సన్కి మీది మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది ఏంటని ఎవ్రీథింగ్ తెలుసు. మీ పాటికి మీరే అనుకుంటున్నారు, తెలియదేమో తను ఏమనుకుంటున్నారో అని మీరు ఆలోచిస్తున్నారు. బట్ అంత ఏం లేదు, పాజిటివ్గా ఉండండి, ఆలోచించకండి, బ్రెయిన్లో ఎక్కువ జగ్లింగ్ కాకండి. మీకు జస్టిసే ఇస్తారు తను. అంటే జస్టిస్ అంటే మంచి చేస్తారు, న్యాయంగా చేస్తారు, మంచి పర్సన్. దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. ఇది వచ్చి మీదండి. మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. ఈ ఎనర్జీస్కి ఎవరికి క్యాచ్ అవుతాయో నెక్స్ట్ వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ కూడా క్యాచ్ అవుతాయండి. సో ఇది ఒక జనరల్ రీడింగ్, మీరు ఎప్పుడు అది ఒక థాట్లో పెట్టుకొని చూడాలి. ఓకేనా. ఇదండి మీ ఎనర్జీస్ బాగున్నాయి. నెక్స్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటో, ఇవి మీ ఎనర్జీస్ అన్నీ ఇక్కడ పెట్టేస్తానండి. మీకు ఏం లేదండి, ఇక్కడ క్లారిటీ చూడాలంటే ఏంటో జస్ట్ మెంటల్గా మీరు స్ట్రగుల్ అవుతున్నారు అంతే. మెంటల్గా స్ట్రగుల్ అవుతున్నారు, బట్ అక్కడ ఏం లేదు. ఊరికే మీరు ఆలోచించి ఒకటంటే ఒకటి ఆలోచించొద్దు. ఎందుకంటే కామన్ అది కమ్యూనికేషన్ లేదు కాబట్టి మీరు అలా ఆలోచిస్తున్నారు అంతే. బట్ మీ కమ్యూనికేషన్ రాబోతుంది. నెక్స్ట్ అండి ఇప్పుడు వచ్చేసి రాధే 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 మీ పర్సన్ ఎనర్జీస్ చూసేద్దామండి. ఫస్ట్ తన హిడెన్ ట్రూత్స్ లోపల తను ఏమనుకుంటున్నారో దానికి క్లారిఫై కూడా ఇచ్చేస్తాను. కమనండి, మీరు ఈ పార్ట్నర్ని, తన ఫేస్ని, కాకపోతే తన డేట్ ఆఫ్ బర్త్ని విజువలైజ్ చేసుకోండి 3 times or 5 times అండి. ఫస్ట్ మీ ఇష్ట దైవాన్ని తలుచుకున్న తర్వాతే ప్రతి ఒక్కటి చేయాలండి. కమాన్. రాధే 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 రాధే. వన్ మోర్ టైం ప్లీజ్. మీ పర్సన్ ఎనర్జీస్ మనము ఈ డెక్ ద్వారా చూసేసి రాధే 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 రాధే. ఓకే అండి, కమనండి. I think your love was a superficial
దట్స్ వై వి ఫైట్ అట్ లాట్. ఓకే, మంచి మెసేజెస్. ట్రస్ట్ అండ్ లవ్ ఆర్ టూ పిల్లర్స్ ఆఫ్ ఏ రిలేషన్షిప్ అండ్ వి లాస్ట్ బోత్. ఎందుకో. నెక్స్ట్, యూ హర్ట్ మీ ఎవ్రీ టైమ్ ఫర్ యువర్ ఫాల్స్ ప్రైడ్ అండ్ ఈగో. ఓ ఇక్కడ కమ్యూనికేషన్ లేదు కదా, ఇక మన పాటికి మన బ్రెయిన్లో ఏది వస్తుందో ఆలోచించుకోవడమే. మై సాయిల్ ఈజ్ ఏ కనెక్టెడ్ విత్ యూ ఈవెన్ ఐఆమ్ అవే. చూసారా, మళ్ళీ సాయిల్ వచ్చేసింది మన రీడింగ్లోకి. మై సాయిల్ ఈజ్ ఏ కనెక్టెడ్ విత్ యూ. నా సోల్, నా సాయిల్, నా ఆత్మ ఎప్పుడూ నీతో కనెక్టెడ్ ఉంటుంది. ఈవెన్ ఐఎమ్ అవే, నేను దూరంగా ఉన్న నా సోల్ ఎప్పుడూ నీతో కనెక్టెడ్గానే ఉంటుంది అని అంటున్నారు. లాస్ట్ కార్డ్ అండి. ఐ లైక్ మై ఫ్రీడమ్ మోర్ దెన్ యూ. వావ్, అంటే ఈగో సాడిస్ట్. ఓకే, యు నెవర్ గివ్ మీ ఇంపార్టెన్స్ దట్. చాలండి, 5 కార్డ్స్ దీన్ని నేను క్లారిఫై చేశాను. ఐ లైక్ మై ఫ్రీడమ్ మోర్ దెన్ యూ. ఓకే, చూద్దాం ఏంటో. ఐ నవ్ యూ ఆర్ బెస్ట్ ఫర్ మీ, బట్ సారీ అది మీ కదా ఇక్కడండి. ఐ థింక్ యువర్ లవ్ వాజ్ ఏ సూపర్ఫిషియల్, దట్స్ వై వీ ఫైట్ ఎ లాట్. సూపర్ఫిషియల్ అంటే ఒక ప్రత్యేకమైనది, సూపర్ఫిషియల్ అనమాట. ఒక ప్రత్యేకమైన అది కాబట్టి, అంటే మనం ఇద్దరం ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉంటాము. మన ఇద్దరి మధ్యలో ఎక్కువ ఫైటింగ్ అవుతూ ఉంటాయి అని అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనికేషన్ లేదండి, మీకు డిస్టెన్స్లో ఉన్నారు. అందుకే మీ పర్సన్ మనసులో తన హిడెన్ ఏమేమి ఆలోచిస్తున్నారు అదనమాట. ఐ థింక్ యువర్ లవ్ వాజ్ ఏ సూపర్ఫిషియల్, దట్స్ వై వీ ఫైట్ అలాట్. ఇది ఒక ప్రత్యేకమైన సూపర్ఫిషియల్ అయినది, చాలా సపరేట్ ప్రత్యేకమైనది. అందుకనే మనం ఊరికే గొడవపడతా ఉంటాము అంటున్నారు. సో బాయ్. అప్పో, కింగ్ ఆఫ్ వాండ్స్ ఎందుకంటే ఇందుకే కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే బాగా ఈగో పర్సన్, స్ట్రిక్ట్ పర్సన్. నేను ఉన్నది చెప్పేస్తానండి. ఓకే, కింగ్ ఆఫ్ వాండ్స్ ఈ ఎనర్జీ వచ్చేసి వాండ్స్ వాళ్ళకి వర్తిస్తుందండి. అది ఏరీస్ మేషము, లియో సింహము, సాజిటేరియస్ ధనుసు రాశి వాళ్ళకి వర్తిస్తుందండి ఈ ఎనర్జీ వచ్చేసి. కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే తను ఎలా అంటే ఒక స్ట్రిక్ట్ పర్సన్ అనమాట. టేక్ యాక్షన్ అంతే. అంటే తన ఈగోలో తను ఉంటారండి. అంటే ఒకరికి లొంగడము, అట్లీస్ట్ వాళ్ళపైన ఒక మాట కూడా పెట్టుకోరండి. మనం ఒక మాట అంటే వాళ్ళు 2-3 మాటలు అనేస్తారు. ఒక్క మాట, సింగిల్ మాట కూడా వాళ్ళపైన పెట్టుకోరు. వాండ్స్ అంటే ఎప్పుడు ఒక తన కేపబిలిటీ, తన పర్ఫార్మెన్స్, తన పవర్ని చూపించి ఒక సక్సెస్ వైపు తీసుకెళ్లే పర్సన్ అనమాట. ఒక దర్పం ఉండే పర్సన్ అండి. అందువల్లనే అంటే ఇది ఉన్నలా చెప్పాలంటే మీ పర్సన్ ఎనర్జీసే కాబట్టి తను అలాంటి వారు అనమాట. అంటే బాగా స్ట్రిక్ట్ పర్సన్. రూల్స్ అంటే రూల్స్, రెగ్యులేషన్స్ అంటే రెగ్యులేషన్స్, దట్స్ ఆల్. ఎక్కువ మాట్లాడరు, లోపల ఉండదు, బట్ స్ట్రిక్ట్ పర్సన్. ఒక కానీ ఏంటంటే తన చుట్టుపక్కల వీళ్ళకి ఎత్తుగడలు వేసే మనుషులు ఉంటారండి. బీ కేర్ఫుల్. అంటే వాళ్ళని వీళ్ళు చూసుకోరండి. అంటే వెనకాల మళ్ళా వాళ్ళ కొరకు వీళ్ళు ఏదో చెప్పుకోవడము, రాజకీయాలు చేస్తారంటారే, అంటే ఏదో ఈర్ష్యతో కానీ అలాంటి వారు వీళ్ళ చుట్టుపక్కల ఎప్పుడూ ఉంటారు. కానీ వాళ్ళని వీళ్ళు అబ్జర్వ్ చేయరు. అదొక క్వాలిటీ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ దర్పంలోనే వీళ్ళు ఉంటారు, వీళ్ళ దర్జాలోనే వీళ్ళు ఉంటారు. బట్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అండి. వాళ్ళ స్టెమినాని వాళ్ళు నిలబెట్టుకుంటారు, ధీటుగా ఉంటారు. అందువల్ల ఎవరికి లొంగరు తను అంటున్నాను అనమాట. అందుకే ఒక సూపర్ఫిషియల్ అయిన లవ్ కాబట్టి మనం ఎప్పుడు ఫైట్ చేస్తామంటే ఆ ఫైట్కి కారణం మీ పర్సన్ అండి. అంటే నేను ఇక్కడ ఎనర్జీస్ క్యాచ్ అవుతాయండి. ఫైటింగ్ అంటే అలా ఫైటింగ్ కాదు, తన నేచరే అలా అండి. ఒక్కొక్కరికి ఒక నేచర్ ఉంటుంది. ఎవరి నేచర్ ఏంటో వాళ్ళని తెలుసుకొని మనం ఉండాలండి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి నేచర్ ఏంటి?
మనకు బాగా ఎండ కాస్త బాగా వేడి, అదే మూన్ చల్లదనం, తన నేచర్ అది. సో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క నేచర్ ఉంటుందండి. ఇప్పుడు మనకు సాక్షాత్ శంకరుడు ఉన్నాడు, తనదేంటి ఉగ్ర రూపం చూస్తే అందరు ఇదైతే, శాంత రూపం చూస్తే చల్లగా ఉంటారు. అంటే ఒక్కొక్క స్వభావం ఒక విధంగా ఉంటుంది. సూర్యుడికి చంద్రుడికి అలా మనుషులలో కూడా ఒక్కొక్క స్వభావం ఉంటుందండి. ఈ స్వభావం అలా, మీ పర్సన్ స్వభావం అలా, తను మంచివారే. సో తన స్వభావాన్ని బట్టి మీరు ఉండాలి. ఆ స్వభావాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి మీ మధ్యలో ఫైట్స్ వస్తున్నాయి. తన స్వభావం, తన నేచర్ మారదు, మీరు అర్థం చేసుకొని ఉండాలి. అందుకే మీకు ఫైట్స్ అవుతున్నాయి అక్కడ. ఓకేనా? ఇదండి. నెక్స్ట్ వన్, ట్రస్ట్ అండ్ లవ్ ఆర్ 2 pillars ఆఫ్ ఎ రిలేషన్షిప్ అండ్ వీ లాస్ బోత్. ట్రస్ట్ అండ్ లవ్, నమ్మకము ప్రేమ అనేది 2 మనకు పిల్లర్స్ లాంటివి ఒక బంధానికి. ఏ బంధానికైనా నమ్మకము, లవ్ అనేది 2 పిల్లర్స్ లాంటివి. సో మనం అవి రెండింటిని కోల్పోయాము అంటున్నారు. ఎందుకు చూసేసాం. ఫస్ట్ ఏమో ఐ థింక్ యువర్ లవ్ వాజ్ ఎ సూపర్ఫిషియల్ అన్నారు, మళ్ళీ లాస్ట్ అంటున్నారు. ఇప్పుడేమో పిల్లర్స్ 2 కోల్పోయాయంటే నమ్మకము ప్రేమ 2 అనే పిల్లర్స్ని కోల్పోయాము. అందుకే మన రిలేషన్షిప్ లూజ్ అయిపోయింది, లాస్ట్ అయిపోయింది, కోల్పోయింది అంటున్నారు. బై ఎందుకు పప్పపై వస్తున్నాయి కార్డ్స్. రాధే 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 రాధే. కమానండి, 1 more time ప్లీజ్. వావ్, పప్పపై వస్తుంది. నేను అసలు ఇంతకుముందు కూడా వచ్చింది కానీ నేను తీయలేదు, మళ్ళీ అదే వచ్చాச்சு. టెంపరర్ చెప్పాను కదా, అసలు తగ్గేదే లేదు. టెంపరర్ అంటే ఇంకా అసలు టారో డెక్లోనే ఒక ఎనర్జెటిక్ కార్డ్ అనమాట. ఈ మన నంబర్ వచ్చి 4 అండి. ఇది మేజర్ ఆర్కానా కార్డ్. ఇది ఏంటంటే ఇంకా ఈయన ఒక ఫాదర్ ఫిగర్ అండి, ప్లస్ స్ట్రిక్ట్ పర్సన్. చేస్తావా చేస్తావా అంటే ఒకే మాటలు అలా అలా ఉంటుంది అనమాట నేచర్. చాలా స్ట్రిక్ట్, ఒక ఏంటంటే హార్డ్గా ఉంటారే, స్టప్ వీడ ఇంత టఫ్ అంటారే, అలాంటి పర్సన్ అనమాట. ఒక రాజా, తన అన్నదే చెల్లాలండి. అలా రూల్స్ రెగ్యులేషన్స్ పవర్ అనేది తన దగ్గర ఉంటుంది. తను అంటున్నారు లవ్ అండ్ ట్రస్ట్ ఇద్దరివి కోల్పోయామంటారు, కానీ తన పాత్ర కూడా ఉందండి. అంటే తను చెప్పిందే వినాలి, తనకే లొంగి ఉండాలి అన్న నేచర్ ఉంటుంది. స్టబ్బన్ నేచర్. రూల్స్ పాస్ చేసామంటే అది ఇంప్లిమెంట్ కావాల్సిందే. ఎవ్వరు ఒక్క మాట అటు ఇటు జవదాటొద్దు, జవదాటారా అవుట్, అలా ఉంటుందన్నమాట నేచర్. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నా, అలా ఉంటారు. అలా ఉంటే కూడా రిలేషన్షిప్ కాదండి. వీళ్ళు మిమ్మల్ని అంటున్నారు ప్రేమ ప్లస్ ఒక నమ్మకం అనేది లేదంటున్నారు, కానీ అవి 2 ఉంటాయి. కానీ వాళ్ళ బిహేవియర్ అలా ఉండదండి, రఫ్గా ఉంటుంది. చాలా టఫ్. ఉంటావా, నీ ఇష్టం, వెళ్తావా వెళ్ళు, ఇట్స్ ఓకే, అలా ఈజీగా తీసేస్తారు రిలేషన్షిప్ని కూడా. అంటే వాళ్ళ నేచర్ అదండి, అంతే టఫ్, రఫ్ క్యారెక్టర్స్ అనమాట. చాలా స్ట్రిక్ట్ క్యారెక్టర్స్. రఫ్ అన్నారు కానీ స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్ ఉంటారు. దానివల్ల రిలేషన్షిప్స్ కూడా ఇదవుతాయండి. సెన్సిటివ్ ఉన్న పర్సన్స్కి, బాగా స్ట్రిక్ట్ ఉన్న పర్సన్స్కి ఉండాలన్నా కూడా చాలా ఇది, కానీ అర్థం చేసుకొని ఉండాలి. బట్ ఇట్స్ ఎ గుడ్, మంచి నేచర్, మంచి పర్సన్. బట్ తన నేచర్ అది. ఒక రాజు ప్రజలను పరిపాలించాలంటే స్ట్రిక్ట్గా ఉండవలసిందేనండి. మెతకగా ఉంటే ఎవరు ఇచ్చేయరు. అలా ఒక రాజు క్వాలిటీ అనమాట తనది. రిలేషన్షిప్లో కూడా ఎలా ఉండాలో అలా ఉండాలి, మీరు అర్థం చేసుకొని ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ అండి, యు హర్ట్ మీ ఎవ్రీ టైమ్ ఫర్ యువర్ ఫాల్స్ ప్రైడ్ అండ్ ఈగో. నువ్వెప్పుడు నన్ను హర్ట్ చేస్తూనే ఉంటావు. ఎక్కువ ఫాల్స్ అంటే ఏవో లేనిపోనివన్నీ, ఫాల్స్ అబద్ధాలు లేనిపోనివన్నీ వాళ్ళని పట్టుకొని, ప్లస్ ఈగో నీకు ఎక్కువ, దానివల్ల నన్ను ఎప్పుడు హర్ట్ చేస్తూ ఉంటావు అంటున్నారు. ఎందుకో చూసామండి. బట్ మీ పర్సన్ బాగా స్ట్రిక్ట్, స్టబర్న్, ఈగో పర్సన్ అండి. చాలా చాలా తందే చెల్లాలి. ప్లస్ మీరు మొత్తం తన ప్లానింగ్ ఫ్లాటింగ్, ఎప్పుడు తన కాల్ చేసి అప్పుడే మీరు మాట్లాడాలి. మీకు మాత్రం ఫ్రీడమ్ ఇవ్వరు. తను ఎలా చెప్తే అలా ఉండాలి. తను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి. అంటే ఎవ్రీథింగ్ తనదే చెల్లాలి, మీది లేదు అక్కడ, మీ పాత్ర లేదు. అసలు మీరు ఏంది ఒక అంటారే ఒక డాల్ ఆడిపిస్తారే, అలా అలా ఉండాలి మీరు. అప్పుడైతే అన్ని పిల్లర్స్, ట్రస్ట్, లవ్, ఎవ్రీథింగ్ బాగుంటాయి. తను చెప్పినట్టే వినాలంటే స్టబర్నే చెప్తాను.
ఒక ఈగో పర్సన్ అది. ఓకే అండి, యూ హర్ట్ మీ ఎవ్రీ టైమ్ ఫర్ యువర్ ఫాల్స్ ప్రైడ్ అండ్ ఈగో. నీ ఈగో ఫాల్స్ ప్రైడ్స్ వల్ల నువ్వు నన్ను హర్ట్ చేస్తూ ఉంటావు అంటున్నారు. వై, ఎందుకు? అబ్బా, ఇక్కడండి 10 ఆఫ్ స్వార్డ్స్ హర్ట్ చేశారు అంటున్నారు. అంటే మీరు ఏదో ఫాల్స్గా, అంటే ఎవరో చెప్పిందో ఏదో అబద్ధాల మాటలు వినో మీ ఈగో వల్లనో, అంటే తను ఇప్పుడు ఈగో పర్సన్, స్టబన్ పర్సన్, స్ట్రిక్ట్ పర్సన్ కాబట్టి మీరు కూడా ఆ దాన్ని తట్టుకోలేక ఊరికే నేనే సరెండర్ అయ్యి నేనే ప్రతిదానికి లొంగి ఉండాలా, తనేమో తన నైజాన్ని తను చూపించుకుంటారు రఫ్ టఫ్ అని మీరు కూడా ఒక మాట అనేసి ఉంటారు. మీకు కూడా ఈగో హర్ట్ అవుతుందండి ఎవరికైనా, ఎన్నిసార్లు అని భరిస్తారు. మీరు ఒక మాట అనేసారు అంటే తను 10 మాటలు అనొచ్చు, 100 మాటలు అనొచ్చు, కానీ మీరు ఒక్క మాట కూడా అనొద్దు. అలా ఉంటుంది వాళ్ళ నేచర్. మీరు అన్నారా, ఆహా మీరు అన్నారు, నన్ను అన్నారు కదా అని అదే పట్టేసుకొని గట్టిగా ఒక ఫెవికోల్ లాగా పట్టుకొనే ఉంటారు ఆ మాటను. అలా ఉంటుంది వాళ్ళ నేచర్. సో మీరు అది ఒక్క మాట అనేసరికి ఏదో మాట అన్నారు సంథింగ్, అంటే తనకు హర్ట్ అయింది. మీరు ఒక్క మాట, తను 100 మాటలు అనొచ్చు, ఏం పట్టించుకోవద్దు. మీరు స్మూత్గా ఉండాలి, తన నేచర్ అలా ఉంటుంది. బట్ మీరు ఒక్క మాట అనేసరికి బాగా హర్ట్ అయ్యారు. 10 ఆఫ్ స్వార్డ్స్ అంటే లోపల చాలా బాధపడుతున్నారండి. ఎంత అంటే అట్లా కృషించిపోతున్నారు, కానీ అది కూడా బయట పెట్టరు. తను నో, ఐఎమ్ స్ట్రాంగ్. అది చూడడానికి ఎవరికి కనిపించదు, అంత గంభీరంగా ఉంటారు మళ్ళీ. కానీ లోపల మీరు నా ఈగో మీద, అదే ఈగో పర్సన్ కదా, ఈగో హర్ట్ అయితే చాలా ఇదవుతుంటారు వాళ్ళు, ఏదాన్నైనా వదులుకోవడానికి రెడీ ఉంటారు. అలా అనమాట. బాగా నువ్వు హర్ట్ చేసావు, నీ ఫాల్స్, నీ ఈగోతో నన్ను హర్ట్ చేసావు అన్నారు. ఈ 10 ఆఫ్ స్వార్డ్స్ మనకు వచ్చేసి ఎక్వేరియస్, కుంభము, జెమిని, మిథునము, లిబ్రా, తుల రాశి వాళ్ళకి వర్తిస్తుందండి స్వార్డ్స్ ఎనర్జీ ఇదండి. నెక్స్ట్ అండి, మై సోల్ ఈజ్ ఏ కనెక్టెడ్ విత్ యూ ఈవెన్ ఐఎమ్ ఆల్ అవే. నాకు మన సోల్ ఎప్పుడు ఇద్దరిది కనెక్టెడ్గానే అనిపిస్తుంది, ఇద్దరు కనెక్టెడ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. నేను ఎంత దూరం ఉన్నా మన ఆత్మలు రెండు కలిసే ఉన్నాయి అనిపిస్తుంది. నీ అన్ని ఫీలింగ్స్ అన్నీ నేను రియలైజ్ అవుతాను అని అంటున్నారు. వై? వావ్, మంచి కార్డ్ వచ్చిందండి. ద స్ట్రెంగ్త్. మనకు వచ్చేసి ఇక్కడ నంబర్స్ చెప్పలేదు కదండి నేను. 4 నెంబర్ ఇంపార్టెంట్ అండి మీకు వచ్చేసి. ప్లస్ మనకు ఏప్రిల్ మంత్ ఇంపార్టెంట్, 10 నెంబర్ ఇంపార్టెంట్ అండి. అక్టోబర్ మంత్ ఇంపార్టెంట్, 1 నెంబర్ ఇంపార్టెంట్, నవంబర్ మంత్ ఇంపార్టెంట్ అండి. 8 నెంబర్ ఇంపార్టెంట్, 8 నెంబర్ అంటే 8 డేట్ అండి అది వచ్చేసి. ప్లస్ ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్. మనకు ఇదేంటంటే ఇంపార్టెన్స్ ఏమైనా మీకు మ్యారేజ్ డేట్ ఆర్ బర్త్డేస్ ఏమైనా ఇంపార్టెంట్ మూమెంట్స్ అయిన డేట్స్ కావచ్చండి, షూర్గా ఉంటాయి. ప్లస్ ఇక్కడ మై సోల్ ఈజ్ కనెక్టెడ్ విత్ యూ ఈవెన్ ఐఎమ్ ఆల్వేస్, ఐఎమ్ అవే, దూరంగా ఉన్నా కానీ. ఎందుకంటే మీది ఇక్కడ సోల్ కరెక్ట్గా వచ్చాయి చూడండి కార్డ్స్. మనకు ప్రతి కార్డు రెజ్యూమెంట్. ఇక్కడ సోల్ టు సోల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. సోల్ ఇక్కడ కూడా ఇన్ఫినిటీ సింబల్ ఉందా? ఇన్ఫినిటీ సింబల్ ఉంటే మనకు ఆ యూనివర్సల్ ద్వారా మీ కనెక్టెడ్గా ఉన్నాయి మీ సోల్స్ అనేది. సోల్స్ కాంటాక్ట్ అనమాట ఇది కూడా. మీరు ఎలా అంటే మీ పర్సన్ ఎలాంటి నేచర్ అంటే చాలా, నేను చెప్పాను కదా, చాలా పవర్ఫుల్, చాలా ఒక ఈగో, ఒక పవర్ అనమాట. అలాంటి పర్సన్ కూడా ఇప్పుడు సోల్ కాంటాక్ట్స్ ఎలా అంటే వాళ్ళకు ఒక రియలైజేషన్, ఒక లెసన్స్, ఒక సోల్ పర్పస్ ఏంటి అనేది ప్రతి ఒక్క దాన్ని యూనివర్సల్ మనకు నేర్పిస్తుందండి. దానివల్ల సోల్ కాంటాక్ట్స్ వల్ల వాళ్ళు ఏంటంటే మీ వరకు రావడానికి ఏదైనా పర్లేదు, అంటే ఎంతటి ప్రాబ్లంనైనా నేను దాన్ని ఈజీగా ట్యాకిల్ చేసి డీల్ చేస్తాను అనే మీకు ఒక మెసేజ్ ఇస్తున్నారండి ఇక్కడ. ఏంటంటే ఇక్కడ చూసారా, సింహం నోట్లో చేయి పెట్టడం అంటే ఇట్ ఈస్ అన్ ఈజీ మ్యాటర్ కాదండి. అంటే అక్కడ దాని మీనింగ్ ఏంటంటే అలాంటి క్రిటికల్ ఏ పరిస్థితిలో నీ వరకు రావడానికి ఎలాంటి పరిస్థితులైనా నేను ఎదుర్కొని నేను ఒక విక్టరీని సాధిస్తాను అన్నది. అంటే తన ఆ ఎనర్జీలోకి ఆ యూనివర్సల్ తీసుకొస్తుంది. తను అలా తయారవుతుందంటే ముందు ఇట్లా స్టబ్బన్గా నేను చెప్పేది చేయాలంటే ఇప్పుడు రాను ఎలా తయారవుతారంటే ఎవరిని ఎలా డీల్ చేయాలి,
ఒక సింహం నోట్లో మనం చేయి పెడితే అది డేంజర్, కానీ అంత డేంజర్ కూడా మనం ఫేస్ చేసుకోవద్దండి. ఎందుకంటే తను ఈగో పర్సన్, స్టబన్ పర్సన్, కాబట్టి మనము ఆ నేచర్ను బట్టి కూడా ఊరికే మనము ఆ డేంజర్ జోన్లోకి వెళ్ళొద్దు. అదండి అక్కడ మీనింగ్. చెయ్యాలి, మనకు అవసరం ఉన్నప్పుడు చేయాలి. డేంజర్గా ప్రతిసారి తీసుకోవద్దండి. ఇక్కడ ఇదొక మెసేజ్ కూడా అందుతుంది. మెసేజ్ ఇక్కడ ఏంటంటే స్ట్రెంత్ వచ్చిందండి, చాలా స్ట్రెంత్ ఇస్తారు ఆ యూనివర్సల్. ఎలాంటి ప్రాబ్లమ్నైనా ఫేస్ చేయడానికి బీ రెడీగా ఉంటారండి. ఓకేనా? అంటే ఎనీ డేంజర్ సిచ్యువేషన్ వచ్చినా దాన్ని ఫేస్ చేసి డీల్ చేసేయడానికి స్మూత్గా, అది కూడా ఎవరిని నొప్పించకుండా తన ప్లానింగ్తో, తన కెపాసిటీతో ఆ యూనివర్సల్ ఇచ్చే వే, ఏ దారిలో వెళ్ళాలో దాన్ని ఎంచుకొని మంచిగా డీల్ చేస్తారు. మంచి ఎనర్జీలోకి వస్తారండి. ఎవ్రీథింగ్ డీల్ చేయగలిగే కెపాసిటీ తనకు వస్తుంది అని చెప్తున్నారండి. సోల్ కదా, అలాగే ఉంటుంది. లాస్ట్ వన్ అండి, ఐ లైక్ మై ఫ్రీడమ్ మోర్ దెన్ యూ. నాకు నా ఫ్రీడమ్ నాకు చాలా ముఖ్యం నీకన్నా. అంటే ఈ స్ట్రగుల్లో, అంటే మీ ఈగో ద్వారా హర్ట్ కావడము, అన్నారే లవ్, అది పిల్లర్స్ కూడా నేను కోల్పోయాను, నేను నమ్మకం కోల్పోయి ఇదైందని, దానివల్ల మైండ్ తనకు బాగా ఆలోచించి ఇదైపోయి, నాకు అట్ ప్రజెంట్ నాకైతే ఇప్పుడు నాకు ఒక ఫ్రీడమ్ కావాలి. నేను ఊరికే నాకు బుర్ర వేడెక్కిపోతుంది ఈ ఆలోచనల వల్ల. నేను చూద్దాం, అంటే ఇదంతా స్ట్రెంత్ దానికోసం, కానీ తనకు ఇప్పుడు మాత్రం నాకు ఫ్రీడమ్ కావాలి, నీకన్నా ముఖ్యం నాకు. ఐ లైక్ మై ఫ్రీడమ్, నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలంటే, ఫ్రీడమ్ అంటే అలా కదండి, నేను లోన్లీగా, అంటే సోల్ది కదా, సోల్ రియలైజేషన్ కోసం లోన్లీగా ఉండడానికి వాళ్ళు ట్రై చేస్తారండి. అంటే లోన్లీగా ఉన్నప్పుడే సోల్ రియలైజేషన్ అవుతుంది. ఏంటి, ఎందుకు అయింది, ఏంటి అనేది ప్రతి ఒక్కటి లోపలికి ఆలోచిస్తుంటారు. అదనమాట దాని మీనింగ్. ఐ లైక్ మై ఫ్రీడమ్. నేను ఒంటరిగా, ఏకాంతంగా, పీస్ఫుల్గా గడపాలనుకుంటున్నాను. నాకు కొంచెం టైం ఇవ్వు, నీకన్నా నాకు ఇప్పుడు నా ఫ్రీడమ్ ముఖ్యము. అంటే ఆ సోల్ని జనరేట్ లోపలికి ఆలోచించినప్పుడు సోల్ అవేకిన్ అవుతుంది కదా, ఆ టైం అడుగుతున్నారు. అదనమాట ఐ మీన్. అట్ ప్రజెంట్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయండి. సో ఇప్పుడు మనము బాబా నుండి ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది. సో మనకు బాబా ఈ సిచ్యువేషన్లో మనం ఎలా ఉండాలి, మనకు ఏ మెసేజ్ ఇస్తున్నారో, ఆ దైవం నుండి మనకి ఏ మెసేజ్ అందుతుంది, బాబా మనకు ఏ గైడెన్స్ ఇస్తారో చూసేద్దామని. వన్ కార్డ్ ఉంది. బాబా మనకు ఈ ఒరాకిల్ కార్డ్ నుండి బాబా మనకి ఏ మార్గదర్శనం ఇస్తారు, ఎలా ఉండాలి అని చెప్తారో చూసామండి. బాగున్నాయండి ఎనర్జీస్. మీ పర్సన్ బాగా ఇగో ఎంపరర్ అంటేనే అదండి మన ఈ టారో డెక్లోనే ఒక నంబర్ 1 కార్డ్ అనమాట. ఓకే అండి. విశ్వాసము, శ్రద్ధ, సహనము. మీకు సమాధానము లభించకపోయినను విశ్వాసము, సహనముతో ఉండండి. అబ్బా, ఎంత యాక్యురేట్గా వచ్చాయి చూడండి. ఇప్పుడు మీరు డిస్టెన్స్లో ఉన్నారు, కానీ బాబా ఏం చెప్తున్నారంటే, మనకు ఆ యూనివర్సల్ ద్వారా మీకు మెసేజ్ ఏంటంటే, మీరు ఇప్పుడు డిస్టెన్స్లో ఉన్నారు, సో మీకు విశ్వాసం లేదంటే, ఇప్పుడు ఇదన్నీ అంటున్నారు కదండి, ట్రస్ట్ లేదు, లవ్ లేదు, పిల్లర్లు 2 పడిపోయాయి, మనం లాస్ అయ్యాము, నీ ఈగో నన్ను హర్ట్ చేసింది, నాకు లోన్లీ కావాలనుకుంటున్నాను, నీకన్నా ఎక్కువ నాకు ఇప్పుడు ఫ్రీడమ్ కావాలంటున్నారు కదా. ఇవన్నిటికీ కాదు, ఇవన్నీ అవుతూ ఉంటాయి. అది ఒక మనకు యూనివర్సల్ ప్లాన్. అది మీరు విశ్వాసం పెట్టండి, అంటే నమ్మకంగా ఉండండి, బీ పాజిటివ్గా ఉండండి, నమ్మకంగా ఉండండి అని చెప్తున్నారు. మీకు సమాధానం లభించకపోయినా, అంటే అట్ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్స్ అవుతున్నాయో గందరగోళం, అసలు ఆన్సర్ ఏంటో తెలియట్లేదు, దారి ఏంటో తెలియట్లేదు అని మీరు ఆలోచించకండి. అన్నిటికీ నమ్మకం పెట్టండి, ప్లస్ సహనంతో ఉండండి, అంటే ఓపికగా ఉండండి. మీ వరకే అన్ని ఆన్సర్స్ వస్తాయి అని బాబా చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే విశ్వాసం పెట్టండి, అంటే నమ్మకంగా ఉండండి. ప్రతి దానిపైన ప్లానింగ్ అనేది అవుతూనే ఉంది, మీకు తెలియదు, యూనివర్సల్ ప్లానింగ్ రన్నింగ్ అవుతూనే ఉంటుంది. విశ్వాసంగా ఉండండి, నమ్మకంగా ఉండండి అని చెప్తున్నారండి. సహనంతో ఉండాలి, సహనంగా ఉండండి, తొందరపాటు పడొద్దు. ప్రతి ఒక్కటి మీ వెనకాల మళ్ళా ప్లానింగ్ అవుతూనే ఉంది, మీకు అది తెలియదు అని చెప్తున్నారు.
సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే అండి. థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలంటానే అది కూడా ఇదే అండి. మనకు మెసేజ్ వచ్చేసి ప్రతిదానికి పాజిటివ్గా ఆలోచిస్తే మీకు పాజిటివ్ ఎదురవుతుంది. స్ట్రాంగ్గా ఉండాలి, వీక్ కావద్దు. ఓకేనా? దిస్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు. ఇలాగే మీరు సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండాలండి. వరదలా సబ్స్క్రైబ్ పెరుగుతూనే ఉండాలండి నెంబర్. సో థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధే రాధే 996 అండి. థ్యాంక్ యూ.